మన పార్లమెంట్లో రెండు సభలుంటాయి కదా, లోక్సభ, రాజ్యసభ. ఈ రెండింటి మధ్య గొడవొచ్చి మాటలాగిపోయి దేశం ముందుకు వెళ్లలేని పరిస్థితి వస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ డెడ్లాక్ని బ్రేక్ చేసే ఒకే ఒక్క రాజ్యాంగ ఆయుధం, అదే ఆర్టికల్ 108. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మాట వినండి, చూసారా ఎంత పవర్ఫుల్ మాట. అంటే చట్టాలు చేసే ప్రాసెస్ ఆగిపోయి దేశం స్తంభించిపోయినప్పుడు మన రాజ్యాంగం ఇచ్చిన ఒక పవర్ఫుల్ టూల్ ఇది. ఇది మామూలు రూల్ కాదు, ఒక ఎమర్జెన్సీ స్విచ్ లాంటిదన్నమాట. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఓ ఫ్యామిలీని ఊహించుకోండి. ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్లు ఒక ముఖ్యమైన విషయంలో ఒక మాట మీదకు రాలేకపోతే ఆ ఫ్యామిలీ ఏ నిర్ణయం తీసుకోలేదు కదా. సేమ్ దేశం విషయంలో కూడా అంతే. లోక్సభ, రాజ్యసభ అనే ఇద్దరు పెద్దల మధ్య గొడవ వస్తే చట్టాలు అక్కడితో ఆగిపోతాయి. టెక్నికల్గా చెప్పాలంటే ఈ పరిస్థితినే పార్లమెంటరీ డెడ్ లాక్ అని పిలుస్తారు. సరే, ఇంతకీ ఈ పెద్దల మధ్య గొడవ అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. చూడండి, డెడ్లాక్ అంటే ఇదే. లోక్సభ ఒక బిల్లును పాస్ చేసి పంపిస్తుంది. రాజ్యసభ ఏం చేస్తుంది? నో, మాకు నచ్చలేదు అని తిరస్కరించొచ్చు, లేదా అసలు పట్టించుకోకుండా నెలల తరబడి పక్కన పడేయొచ్చు. రిజల్ట్ ఏంటే? దేశానికి కావాల్సిన చట్టాలు రావు, అంతే. పరిపాలన అక్కడే ఆగిపోతుంది. మరి ఈ డెడ్లాక్ను బ్రేక్ చేయడానికి మన రాజ్యాంగమిచ్చిన సొల్యూషన్ ఏంటి? అదే ఆర్టికల్ 108. ఇది చాలా స్పెషల్ అరేంజ్మెంట్. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఈ ఆర్టికల్ని వాడటానికి లేదు. కేవలం 3 స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే రాష్ట్రపతి 2 సభల్ని కలిపి జాయింట్ సిట్టింగ్కి పిలుస్తారు. 1. ఒక సభ పాస్ చేసిన బిల్లును రెండో సభ పూర్తిగా రిజెక్ట్ చేసినప్పుడు. 2. బిల్లులో మార్పుల విషయంలో గొడవ పడినప్పుడు. 3. ఒక సభ బిల్లుని పట్టుకుని 6 నెలలైనా ఏమీ చెయ్యకుండా కూర్చున్నప్పుడు. అప్పుడు ఆర్టికల్ 108 సీన్లోకొస్తుంది. సరే, ఈ జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి అసలు? చాలా సింపుల్. లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ అందర్నీ ఒకే పెద్ద హాల్లో కూర్చోబెడతారు. బిల్లు మీద ఓటింగ్ పెడతారు, అంతే. అప్పుడు వాళ్ళు 2 వేర్వేరు సభలు కాదు, అంతా కలిసి ఒకే ఒక పెద్ద సభ అన్నమాట. దీనికి కొన్ని ఇంపార్టెంట్ రూల్సున్నాయి. ఈ మీటింగును పిలిచే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. దానికి ప్రెసిడెంట్గా అంటే అధ్యక్షుడిగా లోక్సభ స్పీకర్ ఉంటారు. మరి డెసిషన్ ఎలా తీసుకుంటారు? సింపుల్ మెజారిటీతో. అంటే అక్కడున్న వాళ్లలో సగం కంటే ఎక్కువ మంది ఓకే అంటే చాలు, బిల్లు పాస్ అయిపోయట్టే. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్ 108 అన్ని బిల్లులకు వర్తించదు. ముఖ్యంగా మనీ బిల్స్ అంటే ద్రవ్య బిల్లుల విషయంలో జాయింట్ సిట్టింగ్ పెట్టలేరు. ఎందుకంటే ఆ విషయంలో రాజ్యసభకు పవర్స్ చాలా తక్కువ. మంచిది. అసలు మన రాజ్యాంగాన్ని రాసినవాళ్లు ఈ ఆయుధాన్ని ఎందుకు క్రియేట్ చేశారు? దీని వెనుకున్న లాజికేంటి? దీని వెనుక ఓ 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, చట్టాలు చేసే ప్రాసెస్ ఎక్కడ ఆగిపోకూడదు. సెకండ్, ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్నది లోక్సభను కాబట్టి వాళ్ల మాటకే ఎక్కువ వెయిట్ ఉండాలి. థర్డ్, రాష్ట్రాల ప్రతినిధి అయిన రాజ్యసభకు బిల్లుల్ని మార్చి హక్కుండాలి, కాని దాన్ని పూర్తిగా ఆపేసే వీటో పవర్ మాత్రం ఉండకూడదు. అండ్ ఫైనలీ, ఇది రోజూ వాడేది కాదు, ఇది ఒక ఎక్స్ట్రార్డినరీ టూల్ అని క్లియర్గా చెప్పడం కోసం. ఒకసారి నెంబర్స్ చూద్దాం. లోక్సభలో 543 మంది మెంబర్స్, రాజ్యసభలో 245. ఇప్పుడు ఇద్దర్నీ కలిపి కూర్చోబెడితే ఆటోమేటిక్గా లోక్సభకే బలం ఎక్కువ ఉంటుంది గదా. అందుకే జాయింట్ సిట్టింగ్లో ప్రజలెన్నుకున్న సభకే అంటే లోక్సభకే ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ అంతా బాగుంది. కాని ఎవరైనా దీన్ని మిస్యూజ్ చెయ్యాలని ట్రై చేస్తే అప్పుడేం జరుగుతుంది? దానివల్ల వచ్చే సీరియస్ ప్రాబ్లమ్స్, క్రిమినల్ యాక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఈ ప్రాసెస్లో ఏదైనా మోసం చేయాలని చూస్తే అది జస్ట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు, అది ఒక సీరియస్ క్రిమినల్ అఫెన్స్ కూడా అవుతుంది. ఇక్కడే కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సీన్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బిల్లు టెక్స్ట్ని ఫోర్జరీ చేయడం, దొంగ ఎంపీతో ఓటు వేయించడం, లేదా రికార్డులని నాశనం చేయడం, ఇలాంటి ప్రతి తప్పుకు ఈ కొత్త చట్టంలో చాలా కఠినమైన శిక్షలున్నాయి. ఉదాహరణకి చూడండి, బిల్లు టెక్స్ట్ని మార్చినా లేదా దానికి సంబంధించిన రికార్డులను నాశనం చేసినా ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం, వేరొకరు ఎంపీలా నటిస్తూ లోపలికి వచ్చి ఓటు వేశారనుకోండి, వాళ్లకి 3 నుంచి 7 సంవత్సరాల దాకా శిక్ష పడచ్చు. అంటే ఈ ప్రాసెస్తో ఆటలాడటం అంత ఈజీ కాదు. మరి ఈ ప్రాసెస్ను కాపాడటానికి
సిటిజన్స్గా మన చేతుల్లో ఏమైనా పవరుందా? ఖచ్చితంగా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఒకవేళ చూడండి, గవర్నమెంట్ రూల్స్కి విరుద్ధంగా ఒక మనీ బిల్లుని జాయింట్ సిట్టింగ్కి తీసుకెళ్ళింది అనుకుందాం. ఎవరైనా సరే కోర్టుకి వెళ్లి దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. లేదా బిల్లులో ఏమైనా తేడాలున్నాయని డౌటొస్తే ఆర్టీఐ యాక్ట్ ఉపయోగించి ఒరిజినల్ కాపీ సంపాదించవచ్చు. ఒకవేళ ఫోర్జరీ జరిగిందని, ఫేక్ ఓటింగ్ జరిగిందని ఆధారాలు దొరికాయా, ఇకంతే డైరెక్ట్గా క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. చూసారా, ఈ ప్రాసెస్ని తప్పుదావ పట్టించాలని చూస్తే జరిగేది ఇదే. ఆ పొలిటీషియన్ కెరీర్ అక్కడతో ఎండ్. ఆ బిల్లు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల నమ్మకం పూర్తిగా పోతుంది. ఫైనల్గా ఈ ఒక్క మాట గుర్తుంచుకుందాం. 2 సభలు గొడవపడినంత మాత్రాన దేశం ఆగిపోకూడదు. దానికోసమే ఈ జాయింట్ సిట్టింగ్. కానీ ఇది ఒక ఎమర్జెన్సీ వెపన్ మాత్రమే, రోజూ వాడేది కాదు.